కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పేద ప్రజలకి అన్యాయం చేస్తోంది అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థకు ఇవ్వొద్దని ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో హయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేపట్టారు. స్వలాభం ఆశించకుండా పిల్లల కోసం 23 ఏళ్లుగా వంట చేసి పెడుతున్నామని కార్మికులు తెలిపారు. జీతం లేకుండానే పనిచేస్తున్నామని అన్నారు. తమను తొలగించేందుకు అక్షయ పాత్ర సంస్థ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే తమను తొలగిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించింది అంటే ఈ ప్రభుత్వము అక్షయ పాత్రకి మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే మధ్యాహ్న భోజనం సంబంధించింది 23 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్నటువంటి డాగ్రా మహిళలకు సంబంధించిన వాళ్ళే వండుతున్నారు. అంటే నష్టమైన లాభం అంటూ లేదు, కానీ వెట్టి చాకిరీ పద్ధతిలో ఈ రకంగా సేవ చేసే పద్ధతులు చేస్తున్నారు. వీళ్ళకి కనీస వేతనాలు లేవు. అట్లాగే పెండింగ్ బిల్లులు సంవత్సరం నుంచి కొన్ని బిల్లులు రావట్లేదు. గుడ్డుకు 5 రూపాయలు ప్రభుత్వం ఇస్తే 7 రూపాయలు తెచ్చి పెడుతున్నారు. అంటే నష్టదాయకమైన ఇవాళ కాకపోయినా రేపైనా ప్రభుత్వం ఏదైనా మాకు లాభం దొరుకుతుందన్న ఆశతో వీళ్ళు వెట్టి చాకిరీ చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తించకుండా వీళ్ళు మంచి భోజనం పెట్టట్లేదని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్రకు సంబంధించినటువంటి తీసుకొచ్చి మొత్తం వంటలు వాళ్ళ ద్వారా చేపించి పెట్టాలని చెప్పేసి వీళ్ళని తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు సీఎం మాకు టిఫిన్లు పెట్టి వెళ్ళిండు. ఇంతవరకు టిఫిన్ బిల్స్ లేవు, 5 నెలలవి 7 నెలల గుడ్ల బిల్స్ లేవు, జీతాలు లేవు, పురుగుల బియ్యం పంపిస్తుండ్రు. ఉంటే ఉండు పోతే అంటున్నారు. తర్వాత మాకు పుణ్యాన్ని చేస్తాడా, మేము కష్టపడి చేస్తలేమా, చేస్తారా అక్షయ పాత్ర వాళ్ళు ఉట్టిగా చేస్తారా? మేము 23 సంవత్సరాలు చేసినాము. మా కొడుకులు ఈరోజు పెద్దగారు బయటికి పంపిస్తున్నారు. మా బతుకులు ఏం చేస్తారు? 10,000 జీతం సీఎం ఇస్తానన్నందుకే అందరం ఓట్లేసి గెలిపించుకున్నా మమ్మల్ని మొత్తం అడుక్కు దొక్కడం న్యాయం కాదు, పద్ధతి కాదు. 5 రూపాయలు గుడ్డుకి ఇస్తున్నారు, 6 రూపాయలు గుడ్డు ఇస్తున్నాము. పలిగిపోయిన గుడ్డు పిల్లలు తీసుకుంటలేరు. అది కూడా మా మీద భారమే. గ్యాస్లు ఇవ్వట్లేదు, గ్యాస్ల మీద వంటలు చేసి జావగాసి పోస్తున్నాము. ఇవన్నీ కూడా మమ్మల్ని గమనించి 23 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని మాకు మంచి వేతనాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు గ్రూప్ల నుంచే చేస్తున్నారు. గ్రూప్ల వాళ్ళు కాకుండా ఎవ్వరు వేరే వాళ్ళు లేరు. మాకు వేరే వాళ్ళని తెచ్చి మమ్మల్ని ఒత్తిడి చేయడం కూడా చాలా సీఎం గారికి ధన్యవాదాలు. మరీ మమ్మల్ని చూడాలి.